ఫంక్షన్‌లో అందరితో కలిసి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ, ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ, అలా చేయాలగట్టంటూ నడుచుకుంటూ వస్తూ, అలాగే అక్కడక్కడ మామిడి తాండ్ర పూస్తుంటే అయన్నీ చూసుకుంటూ ఉంటే భలే అనిపించిందండి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ భలే గుర్తుకొచ్చేసినాయి నాకు. బాగా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు చూస్తున్నది సురేఖ వ్లాగ్స్ అండి. నేను మొన్న ఫ్రైడే రోజున అమ్మ వాళ్ళ ఊరు ఆత్రేయపురం వచ్చాను. అక్కడ సాటర్డే ఫంక్షన్, శనివారం ఫంక్షన్ ఉందంటే ఇంకా ఉచ్చిలి గ్రామం వెళ్ళామండి. ఆత్రేయపురం పక్కనే ఉచ్చిలి ఉంటుంది. అందరికీ తెలుసు, తెలియదు, చాలామందికి తెలియదు అన్నమాట. ఆ గ్రామం చిన్న గ్రామం అయినా చాలా బాగుంటుందండి చూడటానికి. మంచి లొకేషన్తో బాగుంటుంది. అలాగే మంచి మంచి ఇల్లులు, అలాగే మనుషులు కూడా మంచి మంచిగా భలే ఉంటారండి. అసలు బాగుంటుంది. ఉచ్చిలి మా నానమ్మ పుట్టినూరండి. వాళ్ళ పుట్టిల్లమాట నానమ్మది. అందుకని మాకు చుట్టాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ. చాలామంది, ఊరు చిన్నదైనా చాలామంది మా వాళ్ళే ఉంటారనమాట. అందరూ చుట్టాలన్నమాట ఇక్కడ. ఇక్కడ చిన్న ఆశ్రమం కూడా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద బిల్డింగులు అవి చాలా బాగుంటుందండి. మేము ఫంక్షన్కి వచ్చింది ఉపనయనం ఫంక్షను. అంటే మాలో పెళ్ళికి ముందునే ఉపనయనం చేస్తారండి. అదే బ్రాహ్మణ్స్కి, వైశ్యాస్కి, మాకు కొన్ని వర్ణాలకు కూడా ఉంటాయండి. ఆ ఫంక్షన్కి వచ్చాము. ఈ బాబుని అయితే నేను చిన్నప్పుడు ఎత్తుకుని పెంచానండి. వాళ్ళు కూడా అస్సలు మర్చిపోకుండా పిలిచారన్నమాట మమ్మల్ని. ఇంకా నేను కూడా చాలా రోజులు చిన్నప్పుడు ఎప్పుడే ఎత్తుకుని పెంచిన బాబుకి ఉపనయనం అంటే ఎలా మిస్ అవుతానని చెప్పి, ఎలాగ ఊర్లోనే ఉన్నాను కదా అని చెప్పి వెళ్ళానండి. వాళ్ళు అసలు వెళ్ళగానే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆ బాబు కూడా మమ్మల్ని 1 ఇయర్ బాబు అప్పుడు ఆత్రేయపురంలో ఉండేవారు మా ఇంటికి దగ్గరలో. ఇంకా వాడైతే ఇప్పటికీ మమ్మల్ని మర్చిపోలేదు అన్నమాట. వాళ్ళ మమ్మీ డైరీలో రాసుకున్నారట. ఇలాగ రేఖక్క, రాధక్క, దేవక్క, రమక్క అని వీళ్ళందరి పేర్లు రాసుకున్నారట. అవన్నీ బాబుకు చూపిస్తూ ఉంటారట. వాడు ఇప్పుడు కూడా మర్చిపోలేదు. అంటే మీ పేర్లన్నీ అమ్మ బుక్లో రాసింది, అవన్నీ చదువుతూ ఉంటాను. బాగున్నారా అంటేనే చాలా బాగా పలకరించారండి. బాబు హైదరాబాద్లో మంచి జాబు, మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట. చక్కగా మర్చిపోకుండా ఎలా పిలిచారో చూసారా. వాళ్ళ మమ్మీ కూడా డైరీలో రాసుకోవటం వల్ల ఆ బాబుకి కూడా మేమంటే ఏంటో కూడా అన్నది తెలిసింది. అది చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఇంకా అక్కడ మనందరూ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఇంకా అసలు అందరూ వదిలిపెట్టలేదండి. మంచిగా ఎంజాయ్ చేశాను. చాలామంది మా చుట్టాలే అన్నాను కదా. నేను బాగా దగ్గరగా క్లోజ్గా తీసుకున్న వాళ్ళందరూ మా చుట్టాలే. నానమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళమాట. వాళ్ళ తమ్ముడు గారు కోడళ్ళు, అలాగే నానమ్మ అక్కగారు కోడళ్ళు అందరూ చిల్లునే ఉంటారన్నమాట. వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తానమాట. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అన్నమాట. మన సబ్స్క్రైబర్లు అంటే రిలేటివ్స్లోనే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారన్నమాట. నాకు ఇక్కడికి వెళ్ళాకనే తెలిసింది ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నాకు అనేసి. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఉపనయనం అయ్యితే నేనేమి చూపించలేదండి. ఎందుకంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వీడియోలో ఉండదు. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఏది పెట్టకూడదు కదా అని నేను బాబును కూడా ఏమీ చూపించలేదు. ఇంకా వాళ్ళది హౌస్ కూడా కొత్తగా కట్టుకున్నారన్నమాట. ఇల్లు కూడా 1 సంవత్సరం కూడా అవ్వలేదండి గృహప్రవేశం అయ్యి. ఇంకా వర్క్ జరుగుతుంది. వీళ్ళు ఉచ్చిలో ఉండరు, హైదరాబాద్లో ఉంటారన్నమాట. ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటారు. బిల్డింగ్ అయితే డూప్లెక్స్ చాలా అంటే చాలా బాగా కట్టుకున్నారు. చాలా విశాలంగా, ఖాళీగా చాలా బాగుందండి. ఇది పైన మాట. పైనుంచి ఊరు ఎలా ఉంటుంది అని చిన్న వీడియో తీస్తున్నాను. ఇగో చూసారా, తాటాక పందిర్లు వేసి మరీ పెట్టారండి. ఈ మధ్యకాలంలో అసలు ఈ వరకు మా పిల్లలకి తాటాక పందిర్లు వేసి ఇవ్వరు, కానీ ఈ మధ్యకాలంలో తాటాక పందిర్లు వేయటం, టెంట్లు ఇంకా ఫంక్షన్ హాల్లోనే జరిగిపోతున్నాయి కదా అన్నీ. ఈ పందిర్లను అయితే మళ్ళీ నేను ఇక్కడే చూడటం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవి అన్నీ మా నాన్నమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హౌస్, వాళ్ళ బాబులు హౌస్లు అన్నమాట. వాళ్ళ కొడుకులు అయ్యి హౌస్లు అన్నమాట. వీళ్ళింటి ఎదురుగుండా ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. 4 బిల్డింగులు లైన్గా ఉంటాయి వాళ్ళవి కూడాని. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయ్యి స్నాక్స్ పెట్టారండి. ఇంకా చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఇంటిని అయితే క్లియర్గా చూపించారు కదా, ఎందుకంటే మనం కూడా చూపించకూడదు కదండి. ఒకరు పర్మిషన్ లేకుండా ఎవరిది కూడా మనం తీయకూడదు. తీసుకోమన్నారు. అడిగాను, నేను పర్మిషన్ మాత్రం అడిగాను. అలా యూట్యూబ్ పెట్టుకుంటానకంటే పెట్టుకున్నారు, కానీ మరీ అంత ఓపెన్గా చూపించేయకూడదు కదండి, అందుకని చూపించలేదు. దేవుడి మందిరం చూసారా, చాలా నల్లేరు జావ అంటే నల్లేరు జావే అంటారు ఇంకా దాన్ని. రోజ్ వుడ్ అనుకుంటాను.
దాంతో చేయించారు. మొత్తం అంతా వర్క్ కూడా రోజ్ వుడ్డే మాట. సీలింగ్‌లు ఇయన్నీ కూడా వుడ్ వర్క్‌తోనే చేయించుకున్నారు. చాలా అనిపించింది. ఇంకా అయన్నీ చూసుకొని అందరిని పలకరించుకొని ఇంకా ఫుడ్ దగ్గరకొచ్చేసాండి. ఫుడ్‌లో అయితే ఎన్ని రకాలు పెట్టారంటే అసలు నేనెక్కడ చూడలేదు. అన్ని రకాలుగా పెట్టారండి. ఇంకా నేను ఎక్కువ తీయలేదు. జనాలయి కొంచెం అడ్డుగా ఉంటున్నారని కొంచెం నాకు వెసులుబాటులో ఉన్నాయి మటుకే చూపిస్తున్నాననమాట. ఆవకాయ రైసు, కరివేపాకు రైసు, అలాగే పన్నీర్ బిర్యానీ, పనస ముక్కల బిర్యానీ, ఇంకా వంకాయ రైసు, వంకాయ బిర్యానీ, అలాగే ఫ్రాన్స్ అంటే వెజ్ ఫ్రాన్స్ అంటే వెజ్ చికెన్ కర్రీ ఎలాగో వెజ్ ఫ్రాన్స్ కర్రీ కూడా పెట్టారండి. ఇంకా సాంబార్లో 4, 5 రకాల సాంబార్లు, మజ్జిగ పులుసులు, పప్పు, ఆవకాయ ఇంకన్నీ ఇంకా ఒకటి కాదు, 2 కాదు చాలా వెరైటీస్ అండి. 40 అంటే 40 రకాల వెరైటీస్ పెట్టారండి. చూసాం మేము. కట్ బజ్జీ ఇంకా అలాగా స్వీట్స్, గులాబీ జామున్, అలాగే బెడ్ హల్వా ఇలాగా చాలా రకాలుగా పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఫుడ్ అవుతాయి ఇంక ఈ వీటితోనే ఈ రైసులతోనే ప్లేట్ అంతా నిండిపోయింది. ఇంక అసలు పొట్ట కూడా పట్టలేదు అనమాట. లైట్ తీసుకుని వచ్చేసాం అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఇంకా కిళ్ళి తినేసి కొద్దిగా ఐస్ క్రీమ్లో గులాబ్ జామ్ వేసుకుని తింటే బాగుంటుంది కదా కాంబినేషను. ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా మా చుట్టాలని చెప్పాను కదా, నానమ్మ వాళ్ళ అక్కగారు అబ్బాయిలు ఇవ్వండి అన్ని బిల్లింగు లైన్ భలే కట్టుకున్నారు వాళ్ళ అన్నదమ్ములు లైన్. కానీ ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా ఈ పిన్ని మాట రెండో పిన్ని అవుతారు, మూడో పిన్నో మాకు 4 అన్నదమ్ములు అని చెప్పాను కదా, మూడో పిన్ని మాట ఏమిటి మాట. వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇది బీరువా చూడండి, పాత బీరువా, టేకు బీరువా అన్నమాట. ఎంత బాగుందో, ఎంత స్ట్రాంగ్గా అనిపించిందో. ఇంకా చాలామందికి ఇంటికి వెళ్ళంగానే ఇంకా అందరి ఇంటికాడ వీడియో అయితే తీయటం అవ్వలేదు. అవన్నీ చూసుకుని 4 అయిపోయింది. ఇంకా చల్లబడ్డది కదా, మా పొలాల మధ్యలోంచి వెళ్దామని సరదాగా నడుచుకుంటూ వెళ్ళామండి. మేము చిన్నప్పుడు ఉచ్చిలు రావాలంటే మాకు బస్సులు, ఆటోలు అన్నీ ఉండి కాదు, ఇంకా ఇలా తోటల్లోంచి వచ్చేవాళ్ళు అనమాట. ఎక్కువ వచ్చేవాళ్ళు. అంటే నానమ్మ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. 6, 7 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అన్నమాట. వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయిల ఇల్లు కూడా ఏమీ చూపించలేదు మీకు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంకా అన్ని ఇల్లులు తీయాలంటే ఇంకా మనకి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని తీయలేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయలుదేరమాట నడుచుకుంటూ. భలే అనిపించిందండి. ఇక్కడ మా పొలాలు కూడా చూపిస్తాను మీకు. నాది అక్కది కూడా చూపిస్తాను. నాతో కలిసి వస్తున్నట్టుండి మా పిన్ని, అదే మా చిన్నాన్నగారు వైఫ్ పిన్ని గారు పెద్దమ్మాయి, ఈ చిన్న పాపము మా చిన్న చెల్లెలు గారు పాపమాట. అందరిలోనే తనే చిన్నది, చిన్న పిల్లమాట మాకు. మా అందరి పిల్లలు ఎదిగిపోయారు, తనే చిన్న పిల్లమాట మాకు. చిన్న సిస్టర్ కదా మరి, ఆ సిస్టర్ పాపమాట. అందుకే తనకి లేట్గా మ్యారేజ్ అవుతుంది కదా, తర్వాత పాప కూడా చిన్నదేమాట. ఇంకా ఇక్కడ మా మామిడి చెట్లు అండి. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి పంట బోధులు ఉంటాయి కదా, వాటరు వాటిల్లో స్నానాలు చేస్తూ ఈ మామిడి చెట్లు మీద కాయలు కోసుకుని ఉప్పు కారం పట్టుకెళ్ళి తినేవాళ్ళం అప్పట్లోని. ఇప్పుడు ఇంకా ఆ సీన్లు వెళ్ళండి. ఇంకా మామిడికాయ ఒకటి ఉంటే పగలు కొట్టుకుని తింటున్నమాట అందరం కూర్చుని సరదాగాని. ఇంకా ఇది అయితే అక్క పొలం అండి. ఇంకా తాటి ముంజులు కూడా ఉన్నాయి, కొట్టి వాళ్ళే లేరు పాపం. తాటి చెట్లు మమ్మల్ని, మేము తాటి చెట్లని చూస్తున్నామన్నమాట. ఇంకా అక్క పొలం చూపించాను కదండి. నెక్స్ట్ నాది కూడా చూపిస్తాను మీకు. ఇంకా నడుచుకుంటూ వస్తే ఇంకా ఇక్కడ అయితే బంతి తోటలు, చామంతి, గులాబీ తోటలు కనిపించినాయండి. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం, బాగున్నాయి. చిన్న చిన్న గులాబీలు. మాకు అన్ని రకాల పంటలు పండుతాయి. వరి, అరటి, కంద, అలాగే పూల పంటలు అన్నీ మ్యాక్సిమం అన్నీ పండుతాయండి. అక్కదైతే వరి పొలం, అది కోత అయిపోయింది కదా, అందుకని అలా బీడి కింద ఉంది. ఇంక ఈ పూల మొక్కలు దాటుకుంటే నెక్స్ట్ నాదేనండి, చూపిస్తాను అది కూడాని. ఇంకా అలా చూసుకుంటూ భలే ఎంజాయ్ చేసామండి అసలు. అన్నీ కొంచెం అంటే ఉచ్చీలకి ఆత్రేయపురానికి ఈ మధ్యలో పొలాలే ఉంటాయి. ఈ దాటామంటే ఇంకా ఉచ్చీలు వెళ్ళిపోవచ్చు, ఇటు ఆత్రేయపురం అన్నమాట. ఇక ఈ పంట బోధులు మట్ల ఇవన్నీ దాటుకుంటూ చిన్నప్పుడు వీటిల్లోనే స్నానాలు చేసేవాళ్ళం. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. పిన్నే మాట సరదాగా వెళ్దాం, ఎప్పుడు బస్సులకు వెళ్ళిపోవటం ఏంటి, నడుచుకుని వెళ్తే కదా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళింది. భలే ఎంజాయ్ చేశాను నిజంగానే చాలా రోజుల తర్వాత. ఇదేనండి నా అరటి తోట, చిన్న మొక్క మాట. అంటే మేము కౌలుకి ఇచ్చేసాములండి, వాళ్ళే చేసుకుంటారు. ఇది కంద తోట అండి.
ఇంకా అన్నీ పండుతాయని చెప్తున్నాను కదా! ఇక ఇయన్నీ కొబ్బరి తోటలమాట. భలే ఉంటదండి కోకో తోటలు, కొబ్బరి తోటలు, అరటి ఇయన్నీ చాలా బావుంటాయి. మంచి ఫీలొస్తాయి. అలా నడుచుకుంటూ ఇంక మా ఊళ్ళోకొతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఒక పిన్ని కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా రమ్మని ఎప్పటినుంచో అంటున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయామండి ఇంటికి. వెళ్తూ మామిడి తాండ్ర ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మే నెల వచ్చింది కదా! ఇంకా మామిడి తాండ్ర స్టార్ట్ అయిపోయిందండి. అలాగే మన బిజినెస్‌లో కూడా మామిడి తాండ్ర కూడా పెడతానమాట. ఇంక ఇది కలెక్టర్ కాయలండి. ఈ మామిడికాయ జ్యూస్ తీసి ఇలా తాండ్ర పూస్తారనమాట. చాలా చూసారా నీట్‌గానే పూస్తారనమాట. బడ్డీలేసేసి దాని మీద ఆకులేసి ఇలా